చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబికా కళ్యాణ మండపంలో రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు చందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల రక్షణ కోసం బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘం నేతలు సతీష్, గోవిందప్ప, శివ, క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు మరియు బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు కుప్పం మహానగరంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని, అదేవిధంగా వారికి చెందాల్సినటువంటి రాజ్యాంగ హక్కుల సాధన కోసం బహుజన సేన ఆధ్వర్యంలో ఒక మహా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఒకటి చేస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్టీ చాలా కాలమైంది, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్లకు చెందవలసినటువంటి హక్కులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే మేనిఫెస్టో పరంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైందో వాటిని ఇప్పటివరకు నెరవేర్చని పక్షంలో వెంటనే ఆ యొక్క హామీలను నెరవేర్చాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల అందమైనటువంటి దేశం అనేటువంటి భారతదేశంలో ప్రతినిత్యం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాడులను ఈ వేదిక ద్వారా తీవ్రంగా ఖండించడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీల, ముస్లిం, క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాడులను వెంటనే అరికట్టి వారికి అట్రాసిటీ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది మనువాదులు, మతోన్మాదులు, ఈ దేశ ద్రోహులు, కొంతమంది ఉన్మాదులు స్వతంత్ర భారతదేశంలో సోదరుల మధ్య కులం, మతం, ప్రాంతం, వర్గం అంటూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో, రాజ్యాంగ రక్షణలో ప్రతి భారతీయులు ముందుకు రావాలని కూడా ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడుల మీద వెంటనే స్పందించి ప్రత్యేక చట్టాలను అమలులోకి తేవాలనేసి డిమాండ్ చేస్తున్నాం. గమనిస్తున్న మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల పట్ల, వారికి జరుగుతున్న అన్యాయాల పట్ల ఈరోజు కుప్పం నియోజకవర్గ కేంద్రంలో బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఏమైతే మా వర్గాలకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఎస్సీ, ఎస్టీలకు రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డిఎస్పీలను కేటాయించాలి. స్పెషల్ కోర్టుల ద్వారా కేసులను సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే నేపథ్యంలో నా బీసీ సోదరులకు జరుగుతున్న దాడుల పట్ల ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామన్నారో ఆ రక్షణ చట్టానికి రూపకల్పనలో భాగంగా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ బీసీ సప్లాన్ను, వారి జనాభాను లెక్కించి సమగ్రంగా కులాల వారీగా లెక్కించి వారి లెక్కలను కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని, తద్వారా రిజర్వేషన్ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, 9th షెడ్యూల్లో కూడా చేర్చాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదే రకంగా ముస్లింల పైన జరుగుతున్న దాడుల పట్ల, క్రిస్టియన్ల పైన జరుగుతున్న దాడుల పట్ల ఏదైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మత విద్వేషాలపైన, మత విద్వేష రెచ్చగొట్టే వారిపైన ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పేసి, దాని మీద చర్చించాలని చెప్పేసి మేము బహుజన సేనగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కుప్పం నియోజకవర్గం అంటే ఇది సాక్షాత్తు సీఎం నియోజకవర్గం. ఈ సీఎం నియోజకవర్గంలో మత సామరస్యం వెల్లివిరియాలి, ఇక్కడ ఆదర్శవంతమైన పరిపాలన జరగాలి. ఈ నియోజకవర్గ కేంద్రంగా ఎలాంటి పరిపాలన జరుగుతుందో రాష్ట్రంలో కూడా అదే రకమైన పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మత హింసకు పాల్పడుతున్నారు. సి బండపల్లిలో నా క్రిస్టియన్
క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎవరు కూడా అన్య మతస్థులు రాకూడదని బోర్డులు పెట్టడం ఏంటి? ఈ విష సంస్కృతిని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బోర్డులు పెట్టిన వ్యక్తులకు ఎలాంటి మత స్వేచ్ఛ ఉందో మేము కూడా వెళ్ళి క్రిస్టియన్ సోదరులు మైనారిటీ సోదరులు వెళ్ళి కూడా మత ప్రచారం చేసుకోవడానికి అంతే స్వేచ్ఛ రాజ్యాంగం మత స్వాతంత్రపు హక్కు ఇచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా సున్నితమైన అంశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలో జరిగితే ఈ జిల్లా ఎస్పీ గారు చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. తక్షణమే మరో చర్యలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మత సామరస్యం వెళ్లి విరిసేలా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని మరి శ్రీబండపల్లిలో భవిష్యత్తులో క్రిస్టియన్ల పైన అదే రకంగా ముస్లిం మైనార్టీల పైన దాడులు జరగకుండా ఆపాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందని మేము తెలియజేస్తూ అలాంటి వాటికి చర్యలు పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జరగబోయే 11వ తేదీ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవులకు అభివృద్ధి పట్ల, నిధుల పట్ల, విద్యల పట్ల, వైద్యం పట్ల అన్ని రకాలమైన సముచిత నిర్ణయాలు తీసుకొని మా వర్గాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలతో ఏకం చేస్తామని మేము తెలియజేస్తూ మిమ్మల్ని విన్నవిస్తున్నాం. జై భీమ్.